షాహపురా, మనకు పూంచ్, రజౌరి, నౌషేరా, మనకు హీరానగర్, తర్వాత శ్రీనగర్, వీటి మీద వచ్చినటువంటి డ్రోన్స్ అన్నింటి అఫ్ కోర్స్ మనం చేరించగలిగాము. కానీ తిరిగి కొట్టాం మనం ఇమ్మీడియట్ గా. మన దగ్గర రెస్పాన్స్ పెషావర్ ఎక్కడ ఉందండి? ఎక్కడో దూరంగా ఉంది పెషావర్. మనకు భారత సరిహద్దులో లేదు కదా అది. అంత దూరం వెళ్ళి వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కొట్టొచ్చాం. అలాగే సుక్కూర్ లో కొట్టాం, 2 ఇన్స్టలేషన్స్ కొట్టొచ్చాం. సో మన దగ్గర చాలా క్లారిటీ ఉన్నాం. మనం మొదటి రోజు నుంచి మనం ఏం చెప్తున్నామో ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మనం మొదటి రోజు మనం ఏం చెప్పాము? నాన్ ఎస్కలేటరీ అని చెప్పాము. నాన్ ఎస్కలేటరీ అంటే అర్థం ఏంటి? మేము ఇక్కడ కొట్టాం మిమ్మల్ని, కొట్టిన తర్వాత దీన్ని ఇంకా మేము ముందరకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా నెక్స్ట్ యాక్షన్ చేయదలుచుకోలేదు. మీరు ఆపితే మేము కూడా ఆపుతాము, మీరు ఆపకపోతే మేము కొడతాం. సో కాబట్టి పరిస్థితి ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అన్న, మీరు సీజ్ ఫైర్ అన్న పదం అసలు వాళ్ళు ఎవరు వాడలేదు. కానీ ఈ కాల్పుల ఒక విధమైన రెస్ట్ తీసుకోవడం అనేది మొదటి రోజు చేస్తున్నాం మనం. మేము కొట్టిన తర్వాత మీరు ఆగండి, మీరు ఆగితే కనుక మేము అవుతాం అన్న విషయం మనం మొదటి రోజు 2, 3, 4 అన్ని బ్రీఫింగ్స్ చెప్తున్నాం. మనం కొల్నల్ ఖురేషి గానీ, లేకపోతే వింగ్ కమాండర్ వ్యోమకేష్ సింగ్ గారు కానీ, లేదా మన విక్రమ్ మిశ్రీ గానీ, వీళ్ళు ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వెళ్ళి చూడండి. ఈ రోజు సో కాల్డ్ కాల్పుల విరమణ అన్న దానికి ఏం పేరు పెట్టినా మీరు, దాంట్లో ఏం తేడా వచ్చింది చెప్పండి నాకు. దాంట్లో ఏం తేడా రాలేదు కదా. అల్టిమేట్ గా మనం ఏం చెప్పాము? ఇప్పుడు కూడా మీరు కనుక ఏమైనా ఫైరింగ్ చేస్తే మేము తిప్పి కొడతాము అని చెప్పాము మనం. అవునా? అవునవును. మన స్టేట్మెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు కనుక ఏమైనా మన మీద మళ్ళీ ఫైరింగ్ చేస్తే మళ్ళీ దానికి రెస్పాన్స్ ఉంటుంది మన దగ్గర. అది మాత్రమే కాదు ఇంకొకటి కూడా మనం చెప్పాం క్లియర్ గా మొన్న. సరే, దీని విరామము శాంతి చర్చల ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి వస్తే ఏంటని దాని మీద మనం ఒక నోట్ రిలీజ్ చేసింది మన ప్రభుత్వం. ఏంటి అంటే ఇది కేవలం కాల్పులకు సంబంధించిన బ్రేక్ మాత్రమే. మనం ఏవైతే పోస్ట్ చేశామో, వాళ్ళ మీద ఆంక్షలు ఏవైతే మనం విధించామో అవన్నీ కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ లెవెల్లో చర్చలు వచ్చినప్పుడు చూస్తాం, కానీ ఇప్పుడు అవి ఏమీ చర్చకు రావు, అవన్నీ యథావిధిగా అమలవుతాయని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 22 పహల్గాం దాడి జరిగిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటే మోదీ గారు సరే చర్చలు, ఆయన చాలా బిజీగా ఉన్నారు, రోజు 2-3 హై లెవెల్ మీటింగ్స్, తర్వాత ఆయన వ్యూహము అధికారులు ఇవన్నీ ఉంటాయి. మనమేమి దాంట్లో ఒక క్షణం తీరిక లేకుండా డే అండ్ నైట్ ఉంటారు. ఇవాళ ఆయన కాసేపట్లో మరొక 20 minutesలో ప్రజల ముందుకు రాబోతున్నారు, జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. సో ఇప్పుడు మోదీ గారు రావడాన్ని మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఎందుకు వస్తున్నారు ప్రధాని అని? అంటే మనకు ఇంత ఘన విజయం వచ్చినా కానీ కూడా ప్రజల్లో భయంకరమైనటువంటి అసంతృప్తి మనం చూస్తున్నాం. మనం ఏదో పాకిస్తాన్ని కొట్టేయాలి, దాన్ని 4 ముక్కలు చేయాలి, 5 ముక్కలు చేయాలి, బలూచిస్తాన్ ఇండిపెండెంట్ చేయాలి, POJకి వెనక్కి తీసేసుకోవాలి, మోదీ గారు అది చేయబోతున్నారు. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నారు కదా. ఆ ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ కోసమే ఆయన ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఆయన మన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ముందు నుంచి చెప్తోంది ఏంటి? ఈ ఘటన చేసిన వాళ్ళని నేను శిక్షిస్తానన్నారు, అంతేగాని దాంట్లో పాకిస్తాన్ పేరు కూడా ఎత్తలేదని. అందుకనే మనం అప్పటి నుంచి మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా, ఇన్ఫాక్ట్ ఈ రోజు మన DGMO వాళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా వాళ్ళు ఏం చెప్పారు? మా యుద్ధం అన్నది ఒక్క నిమిషం అండి గిరిధర్ గారు. డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు, ఒకసారి అది చూద్దాం ప్లీజ్.